దుర్బలస్య బలం రాజా బాలానాం రోదనం బలం బలం మూర్ఖత్వమోనిత్వం చౌరాణామనృతం బలం. అంటే దుర్బలస్య బలం రాజా, సామాన్యుడికి బలం ఎవరు? రాజు. ఈ సామాన్యుడికి ఏదైనా కష్టం కానీ నష్టం కానీ చిక్కులు కానీ ఏ మోతుబరు రైతు వల్లైనా ధనవంతుల వల్లైనా ఆపద వచ్చినప్పుడు వెంటనే రాజాశ్రయం పొందాలి. అప్పుడు ఆ అధికారులు, రాజు అంటే ఆ అధికారులు తగిన విచారణ చేసి ఈ యొక్క సామాన్యుడికి న్యాయం చేకూరుస్తారు. పూర్వం ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు. కొంత డబ్బు పోగు చేసుకున్నాడు. ఒకనాడు వీళ్ళు తీర్థయాత్ర చేద్దామని ఈ డబ్బుని ఒక ధనికుడి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా మేము తీర్థయాత్ర గడుతున్నాము, 10-15 రోజులు ఇంట్లో ఉండము, దొంగల భయం కదా, అందువల్ల మీరు ఈ డబ్బు మీ దగ్గర దాచండి, 15 రోజుల తర్వాత మేము వచ్చి తీసుకుంటాము అన్నారు. ఈ ధనికుడు సరే అని అన్నాడు. అలాగే అన్నాడు. వీళ్ళు తీర్థయాత్రకి వెళ్ళారు. 15 రోజుల తర్వాత వచ్చి ధనికుడి దగ్గరికి వచ్చి అన్నారట, అయ్యా మా డబ్బు ఇవ్వండి అనేసరికి ధనికుడు, ఏ డబ్బు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని బుకాయించాడు. ఈ సామాన్యుడికి విషయం అర్థమైంది. ఓహో, వీడు నన్ను ఆ డబ్బు కాజేయడానికి చూస్తున్నాడని చెప్పేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా అని మొరపెట్టుకున్నాడు. ఆ రాజుగారికి విషయం అర్థమైంది. సరే అని చెప్పేసి, ఒరే నాయనా, నేను రేపు ఊరేగుతాను నా ఏనుగు మీద, నువ్వు నీ ఇంటి దగ్గర అరుగు మీద నించునుండు, జనం అందరూ కూడా ఉంటారు కదా వీధిలో, నువ్వు కూడా అలాగే అరుగు మీద ఉండు అని చెప్పేసి చెప్పాట. సరేనన్నట్ట. ఆ మన్నాడు రాజుగారు ఏనుగు మీద ఊరేగుతూ ఈ యొక్క సామాన్యుడు కేసి చూసి ఒకసారి చెయ్యేలా ఊపి, బాగున్నావా అన్నట్ట. ఈ సామాన్యుడు కూడా ఆశ్చర్యపోయాడు, సంతోషం పడ్డాడు. ఆ మాట అంతా ఊరంతా కూడా పొక్కిపోయింది. రాజుగారు అంతటి వాడు వీడిని చూసి బాగున్నావా అని చెయ్యి ఊపాడు అనేసరికి ఈ ధనవంతుడు కూడా మెల్లిగా ఈ విషయం తెలిసింది. వెంటనే ఈ సామాన్యుడి దగ్గరికి వచ్చి, అవును నువ్వు నాకు డబ్బు ఇచ్చావు, నేను మర్చిపోయాను, నువ్వు మాత్రం నా జ్ఞాపకం చేయొద్దా, అలా వెళ్ళిపోయావేంటి అని, ఇంకా నీకు ఇంకో 10 రూపాయలు కల్పిస్తున్నా అని చెప్పేసి ఈ యొక్క డబ్బు ఆ సామాన్యుడికి ఇచ్చాడు. అలా ఉంటుందన్నమాట దుర్బలుడికి రాజు యొక్క బలం, మోతుబరి యొక్క వ్యవహారం అలా ఉంటుంది. అదేవిధంగా బాలానాం రోదనం బలం, పిల్లలకి ఏడుపే బలం. వాళ్ళు మన దగ్గరికి వస్తారు, ఓ చాకలి కావాలంటారు, ఇప్పుడు కాదన్నాం అనుకోండి ఏడుస్తారు. ఆ ఏడుపు మనం భరించలేం. ఒరే నాయన అని చెప్పేసి. అలాగే ఇంకొకటి ఏడుపు బలం వాళ్ళకి, వెంటనే ఏడుస్తారు. వెంటనే ఆ ఏడుపు మనం భరించలేక సరేరా బాబు ఇదిగో కొనుక్కో అని ఇస్తాం. అందువల్ల బాలలకి, చిన్నపిల్లలకి ఏడుపే బలం. అలాగే బలం మూర్ఖత్వం, మౌనం మూర్ఖులకి బలం. మౌనం ఉత్తమ పండితానం అన్నారు కదా. మూర్ఖులు సభలో వాళ్ళు రాణించలేరు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ రాదు కదా. ఆ పండితులు కాని వాళ్ళకి, మూర్ఖులకి వాళ్ళకి ఏమొచ్చు, ఏమీ రాదు. సభల్లో కూర్చుని మాట్లాడడం అంటే వాళ్ళకి చేత కాదు. అందువల్ల వాళ్ళు ఎంత వీలైతే అంత మౌనంగా ఉంటే వాళ్ళకి ఆ గౌరవం నిలబడుతుంది. కర్మగాలి ఏదైనా మాట్లాడాడు అనుకోండి నవ్వులు పాలవుతారు. పూర్వం ఒకడు కాళిదాసు దగ్గరికి వచ్చాడు. అయ్యా కాళిదాసు గారు, నేను మీ గురించి చాలా విన్నాను, రాజు గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళి నాకు ఏదైనా ధన సహాయం చేయించండి, నేను తిండికి లేక సంసారాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నారు అని మొరపెట్టుకున్నట్ట కాళిదాసు దగ్గర. కాళిదాసు కూడా చూశాడు. సరే నాయన, రేపు నువ్వు రా అని చెప్పేసి ఈ యొక్క కాళిదాసు అతనికి బ్రహ్మాండమైనటువంటి విద్వాంసుడి కింద వేషం వేసేసాడు. తినగా రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు, భోజరాజు మహా దగ్గరికి తీసుకెళ్ళి అవండి ఈయన నాకు బాగా తెలుసు, చాలా గొప్ప పండితుడు, వేదాలన్నీ కూడా తెలుసు ఈయనకి, శాస్త్రాలన్నీ కూడా తెలుసు, ఈయనకి ఏమైనా కొంచెం సహాయం చేయండి, సన్మానం చేయండి అని. భోజరాజు గారు అన్నట్టు, అయ్యా మహాదాస కాళిదాసు, నువ్వు చెప్తే నేను కాదంటానా అని చెప్పేసి ఆయనకి నమస్కారం చేసి ఏదైనా ఒక శ్లోకం చెప్పి మమ్మల్ని తరింపజేయండి అన్నట్టు.
ఈ కాళిదాసు కంగారు పడుతున్నాడు, నువ్వు ఏమి మాట్లాడుకురా బాబు అని అంటున్నాడు వాడిని. ఈ భోజరాజు గారు మాత్రం వదలడం లేదు. ఆఖరికి వాడు కూడా ఏదో మాట్లాడాలి, ఇంకా వదిలేటట్టు లేడని హా రాభణ అన్నట్ట. రాజుగారు భోజరాజు గారు ఆశ్చర్యపోయారు. ఇదేమిటి రాభణ ఏమిటి, రావణుడు కదా, ఒకవేళ అసలు ఆ మాట ఎందుకు అన్నాడు అంటే అన్నాడు గాక రావణ అనాలి, రాభణ ఏమిటి అని ఈ భోజరాజుకి సందేహంగా కాళిదాసుకే చూసేట. అప్పుడు కాళిదాసు అన్నట్ట, అబ్బా ఎంత బాగా చెప్పాడండి, ఒక సూక్ష్మమైనటువంటి రహస్యం ఒకటి, సూక్తం, ఒక మంచి మాట ఒకటి చెప్పాడు. ఏమిటంటే కాళిదాసు చాలా చతురుడు కదా, సమయస్ఫూర్తిగా ఆ సందర్భాన్ని ఇలాగ మలిచాడన్నమాట. ఏమిటి, రావణాసురుడు అన్నదమ్ములు ఎవరు, రావణాసురుడు, విభీషణుడు, కుంభకర్ణుడు. విభీషణుడి పేరులో భా ఉంది, కుంభకర్ణుడి పేరులో భా ఉంది, రావణాసురుడి పేరులో భా లేదు. అందువల్ల ఈయన రాభణ అన్నాడండి అనేసరికి భోజరాజు ఆశ్చర్యపోయేట. అమ్మాయి అంత మహాపండితుడు అని వెంటనే ఆయనకి సన్మానం చేసి కొంత సహాయం చేసి పంపించేట. ఆ విధంగా ఉంటుంది మూర్ఖులతోటి పని. మనం తెలివైన వాడమై ఉండాలి. ఎందుకంటే వాడు ఏదో కాని మాట అన్నాడు అనుకోండి, దాన్ని సమయస్ఫూర్తితో దాన్ని చక్కదిద్దేసి పరిస్థితి మనకు ఉండాలి. లేకపోతే వాడితోటి పాటు మనకి కూడా అక్షతలు పడిపోతూ ఉంటాయి. అలాగే చౌరాణం అనృతం బలం. అనృతం అంటే అబద్ధం. దొంగలకి అబద్ధం ఆడడమే బలం. అవునండి, నేనే మీ ఇంట్లో దొంగతనం చేశాను, నాకు శిక్ష విధించండి అంటే వాడి పని ఖతం. అందువల్ల ఇప్పుడు కూడా చూడండి, ఈ రాజకీయ నాయకులైతేనో లేకపోతే ఇంకొకరైతేనో ధనవంతులైతేనో ఈ మోసాలు చేసిన వాళ్ళందరూ కూడా ఈ సిట్టు సిబిఐ వీళ్ళందరి దగ్గర తిరగకుండా విచారణకు వస్తూ ఉంటారు. తెలీదు, జ్ఞాపకం లేదు, మర్చిపోయాం. వాళ్ళు సాక్ష్యాలు చూపిస్తూ ఉంటారు. ఇదిగో ఇది నీ ఫోటోయే కదా అంటే అది మార్ఫింగ్. వాడు నీకు తెలియదు అంటున్నావు, వాడు నువ్వు కూడా ఈ ఫోటో కదా, అది మార్ఫింగ్ అంటావు. మరి ఇది నీ గొంతుకే కదా అంటే ఎవడో మిమిక్రీ చేశాడు. ఇలాగే కాలక్షేపం చేయాలి తప్ప అవునండి మేము కల్తీ చేశాము, అవునండి మేము ఇక్కడ ఇన్ని స్కాములు చేశాము అని ఒప్పేసుకున్నారనుకో, ఇంకా వాడి పని జైలు పాలే. అలా కాకుండా అబద్ధం ఆడుతూ మోసాలు చేస్తూ లంచాలు ఇస్తూ కాలక్షేపం చేస్తే ఇలాగే. ఈ యొక్క అబద్ధం ఆడడం గురించి చిన్న తమాషా కథ. అబద్ధం ఆడడం అంటే దొంగతనం గురించి కాదు, తమాషా అన్నమాట, నవ్వొచ్చే కథ అన్నమాట. పూర్వం ఒకడు ఉన్నాడు, వాడి దగ్గర కొంచెం డబ్బు ఉంది. డబ్బు అనేసరికి ఏదో 10 రూపాయలు, వాడిది అసలే తాటేకిల్లు. ఆ ఉన్న డబ్బును వాడు ఏం చేసేట, ఆ గోడకి కన్నం చేసి ఆ కన్నంలో ఈ డబ్బు పెట్టి కాసులు, రూపాయి కాసులో లేకపోతే బంగారం కాసులో ఒకటి అందులో పెట్టి దాచేసేట. పైన అలికేసాడు, మట్టెట్టి అలికేసి. మళ్ళీ వాడికి ఒక అనుమానం వచ్చింది. ఏమిటి, నేను ఇక్కడ డబ్బు దాచలేదు అని పైన రాసేట ఆ గోడ మీద. చూడేలా ఉందో అని వాడు ఏదో పెళ్ళికో పేరంటానుకో వాడు ఊరెళ్ళాడు. అన్నట్టుగానే 2 రోజుల తర్వాత ఓ దొంగ అక్కడ పడ్డాడు. అది చూశాడు, చూడకుండా ఉంటాడా వాడు? వీడికంటే తెలివైన వాడు. అవునా? వాడేం చేశాడు, ఆ డబ్బు తీసేసుకుని మళ్ళీ ఈ దొంగ ఏం చేసేట, వాడికి అనుమానం వచ్చింది. ఏమిటి, నేను ఇక్కడ డబ్బు తీశాను కదా, నేను తీసానేమో అని వాడికి అనుమానం వస్తుందేమో అని వాడు దాని మీద రాసేట. ఏమని మళ్ళీ ఆ డబ్బు తీసుకుని మళ్ళీ అలికేసి నేను ఈ డబ్బు తీయలేదు అని రాసేసి మళ్ళీ వాడు చక్కపోయేట. అదే విధంగా ఉంటుంది. వీడు అబద్ధం ఆడాడు, వాడు అబద్ధం ఆడాడు. మొత్తానికి తెలివి తక్కువగా అబద్ధం ఆడినా దొంగలకి అనృతం బలము, అబద్ధం బలము అని ఈ శ్లోకం మనకి అర్థం అన్నమాట.